తిరుపతిలో అన్నమయ్య తల మీద శాంటా క్లాస్కి సంబంధించిన టోపీ పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దొంగ దొరికాడు. అంతకంటే ముందు రండి బాబు రండి, మీ అభిమాన హిందూ ఛానల్లో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి వండి వార్చిన వంటకాలను ఒక్కసారి చూడండి. బజరంగ దళ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య గారిని బయటికి ఈడ్చుకోవచ్చు కొట్టినటువంటి దేశభక్తులు ఎంత పెంట చేశారో ఒక్కసారి చూడండి. ఆ తరువాత ఆ దొంగెవరో మీరు కళ్ళారా చూద్దురు గాని. అన్నమయ్య విగ్రహాన్ని అవమానించారు కొంతమంది దుండగులు. అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీని పెట్టారు దుండగులు. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్యకు అమానవీయంగా శాంటా క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు హిందూ సంఘాల నేతలు. ఒకసారి చూశారు కదా, క్రిస్మస్ పండుగ రోజున ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమయ్య విగ్రహం తల మీద క్రైస్తవులు కావాలనే శాంటా క్లాస్ టోపీని పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అని చెప్పి అన్ని టీవీ ఛానల్స్ రోజంతా కూడా హిందువులను రెచ్చగొడుతూనే ఉన్నాయి. మీరు లేవండి, మీరు పడుకోవడానికి వీల్లేదు, మీరు తినడానికి వీల్లేదు, మీరు ఆలోచించడానికి వీల్లేదు, చేతుల్లో కర్రలు పట్టుకోండి, కత్తులు పట్టుకోండి, దొరికిన క్రైస్తవుల ప్రార్థనా మందిరాల మీదకి వెళ్ళి దాడులు చేయండి, మన హిందువుల దేవుళ్ళని వీళ్ళు అవమానిస్తున్నారు, దాడులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఓయబ్బా, ఎన్ని మాటలు మాట్లాడారు నాయన. ఇవి టీవీ ఛానల్సా లేకపోతే హిందూ సంఘాల అని అర్థం కానంతగా మాట్లాడాయి. ఏ టీవీ ఛానల్లో చూడు, ఏ శాటిలైట్ ఛానల్లో చూడు, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలే కనబడ్డాయి. క్రిస్మస్ పండగ రోజున క్రైస్తవులు కావాలని హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఆ విగ్రహాన్ని ఎన్నుకొని విగ్రహం తల మీద ఎవరు చూడకుండా దొంగతనంగా వెళ్ళి టోపీ పెట్టారట. అది శాంటా క్లాస్ పెట్టారట. మరి అది అలవాటు, మా క్రైస్తవులకు అలవాటు. ఎప్పుడు ఏ గుడి మీద దాడి చేద్దాం, ఎప్పుడు ఏ విగ్రహాన్ని వాలగొడదాం, ఎప్పుడు ఏ కొంపలోకి దూరదాం, ఎప్పుడు ఏ పూజను అడ్డుకున్నాం, ఎప్పుడు ఏ సంబరాన్ని అడ్డుకున్నాం, ఎప్పుడు ఏ ర్యాలీని అడ్డుకున్నాం, ఎప్పుడు ఆడవాళ్ళని నడి రోడ్డు మీద నగ్నంగా నడిపిద్దాం, ఎప్పుడు పూజారులను పట్టుకొని కూడదాం, ఎప్పుడు హిందువులను బయటికి ఈడ్చుకొద్దాం, ఎప్పుడు నోటుకొచ్చినట్లుగా మాట్లాడదాం, ఎప్పుడు వీళ్ళని అవమానిద్దాం, ఎప్పుడు పెంట తినే మాటలు మూత్రం తాగే మాటలు మాట్లాడదాం. ఇది బాగా అలవాటు మా క్రైస్తవులకి కదా. ఎన్ని మాటలు మాట్లాడారురా, ఎన్ని వేసాలు వేసారురా నాయన. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ని మాటలు మాట్లాడారు కదా. ఇంతకీ ఆ అన్నమయ్య విగ్రహం తల మీద శాంటా క్లాస్ టోపీ పెట్టినటువంటి వ్యక్తి ఎవరో, ఏం జరిగిందో మీరు ఇప్పుడు ఒకసారి పోలీసులు బయట పెట్టినటువంటి విజువల్లో ఆ వ్యక్తిని చూడండి. చూసారుగా, చిరిగిపోయిన చొక్కాలు వేసుకొని, చెత్త కాగితాలు ఏరుకునే సంచిని భుజం మీద పెట్టుకొని, కొన్ని సంవత్సరాలుగా పెంచుతున్న జుట్టును వేసుకొని అటు ఇటు తిరుగుకుంటూ వచ్చినటువంటి ఒక భిక్షగాడు, ఒక పిచ్చోడు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి తల మీద శాంటా క్లాస్ టోపీ పెట్టాడు. ఆ విగ్రహానికి వాడికి ఏం తెలుసు అది అన్నమయ్య విగ్రహం అని. ఆ విగ్రహం ప్లేస్ లో ఏ విగ్రహం ఉన్నా, అక్కడ మరియ విగ్రహం ఉన్నా, యేసుక్రీస్తు విగ్రహం ఉన్నా, లేకపోతే మహమ్మద్ ప్రవక్త విగ్రహం ఉన్నా వాడు అదే పని చేసేవాడు. క్రైస్తవుల్ని, ముస్లింల్ని, దళితుల్ని, గిరిజనుల్ని, హిందువుల్ని విడగొట్టాలి అన్న కుట్రతో చేసిన పని కాదు అది. అవన్నీ కూడా మీకు వెనతో పెట్టిన విద్యలు. ఈ లలిత గాడికి కానీ
ఏమన్నా అట్లా అనకూడదు కదా. లుచ్చా లలిత గారికి కానీ నేను అనకూడదు ఈ మాట, కానీ అంటున్నాను, క్షమించండి. కొజ్జా కరుణాకర్ గారికి కానీ, అరగుండు రాధా మనోహర్ గారికి కానీ ఇవాళ అలవాట్లు. క్రైస్తవులకు అలాంటి అలవాట్లు ఉండవండి. తెలంగాణలో సదాశివపేటలో గుళ్ళో ఉండే విగ్రహాలను గొడ్లు పడగొట్టాయి. అక్కడ బజరంగ దళ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ సంఘాల కార్యకర్తలు రోడ్ల మీద పెద్ద ఎత్తున ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి నిందితులు పట్టుకుంటారా లేదా ఊరి నాయన చివరికి సీసీ ఫుటేజ్ తెస్తే ఆ విగ్రహాలను పడగొట్టింది గొడ్లు. నాకు విషయం గుర్తుకొస్తా ఉంది. రోబో సినిమా చూసారా మీరు? రోబో సినిమా ఒకప్పుడు బాగా సినిమాలు చూసేవాళ్ళండి నేను. ఎలక్ట్రానిక్ పరికరంగా ఉండే రోబో ఇనప వస్తువులన్నింటినీ కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. అవన్నీ వచ్చి వెనక నిలబడగానే, అవన్నీ వచ్చి వెనక అంటుకోగానే ఆ ఎదురుగా ఉండే వాళ్ళందరూ కూడా అమ్మోరు తల్లే అంటూ ఉంటారు. ఎప్పుడైతే వాడు ఇలా అంటాడో, ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుందో, అవన్నీ కింద పడిపోగానే అని చూస్తారు. అలా ఉందండి వ్యవహారం. తిరువూరులో, చిత్తూరు జిల్లాలో, తిరువూరు కృష్ణా జిల్లాలండి, చిత్తూరు జిల్లాలో హనుమాన్ టెంపుల్ కింద బాంబు పెట్టింది ఒక పూజారి. అప్పుడు దాకా ఎవడో బయటికి రావాలా, వాడెవడో బయటికి తీసుకురావాలా, వాడిని పట్టుకోవాలా, వాడిని చంపాలా, వాడిని పొడవాలా, వాడిని నరకాలా అన్నారు. హుండీలో ఉండే డబ్బుల గురించి ఇద్దరు పూజారులకు మధ్య గొడవ జరిగింది. ఒక పూజారి బాంబు పెట్టి లేపేశాడు అనగానే సైలెంట్ గా ఎక్కడోళ్ళు అక్కడ అన్ని దించుకొని మొత్తం మూసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి శంషాబాద్ దగ్గర నవగ్రహాల ఆలయాల దగ్గర, నవగ్రహాలకు సంబంధించినటువంటి విగ్రహాల దగ్గర కూడా క్రైస్తవుడి మీద, ముస్లిం మీద నింద వేద్దామన్నారు, కానీ అది ఒక హిందూగా తేలింది. ఆంధ్రాలో భీమవరం దగ్గర ఒక పిచ్చోడు పాపం, అదేదో ఊరుందండి, అది రావులపాలెనికి సంబంధించిన ఒక పిచ్చోడు వీధులు పట్టుకుని తిరుగుతూ ఉంటే కోదండరాముని ఆలయం ముందు మా దేవుని విగ్రహాన్ని పడగొట్టడానికి వచ్చాడు, వీడికి అడ్డం పెంచుకున్నాడు, అచ్చం ముస్లింలాగే ఉన్నాడు, వీడు ఖచ్చితంగా మా విగ్రహాన్ని పడగొట్టడానికి వచ్చాడని చెప్పి అనుమానంతో వాడిని పట్టుకొని కుక్కన కొట్టినట్టు కొట్టారు. పాపం వాడితో జై శ్రీరామ్ అనిపించారు, కేకలు పెట్టించారు. వాడు భయంతో, ప్రాణభయంతో కేకలు పెడుతున్నా వదలలేదు. వాడిని చివరికి తెలియదు ఏంటంటే వాడు నిజంగా పిచ్చోడు. వాళ్ళు కవర్ చేసుకోవడానికి ఏమన్నారంటే, అవునండి మా విగ్రహాల మీద దాడులు చేసే వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళే, అంటే బజార్లో వెళ్ళడం కూడా పాపమేనా? మా విగ్రహాల మీద ఎందుకో పిచ్చోళ్లే దాడులు చేస్తున్నారు, మతి చెల్లించే వాళ్ళే దాడులు చేస్తున్నారు. మరి సీసీ ఫుటేజ్ లో చూశారు కదా, వాడు పిచ్చోడే కదా. మీకులాగా ఎవరన్నా ఏసి వేసి ఉంటారంటారా? ఏది అయోధ్యలో జరిగిందే, హిందూ వాహిని కార్యకర్తలని కొంతమందిని పోలీసులు పట్టుకున్నారు. ఏం జరిగిందంటే, ఒక మసీద్ దగ్గర ఖురాన్ కాగితాలు చింపి ఇసిరేసి రామాలయం దగ్గర ఆవు తలను పడేయడానికి కొంతమంది ముసుగు గొప్పుకొని తిరుగుతుంటే ఏంటి అని చెప్పి వాళ్ళని పట్టుకుంటే, వాళ్ళు హిందూ వాహిని కార్యకర్తలు. ఎందుకు చేశారా ఇదంతా? మసీదులో పంది తలసరడం ఏంటి, ఖురాన్ కాగితాలు చింపడం ఏంటి, హిందువుల ఆలయంలో మీరు ఆవుతాలు ఎందుకు నరికేస్తున్నారా అని అడిగితే చివరికి వాళ్ళు బయట పెట్టింది ఏంటంటే, హిందువులు ముస్లింలు పొడుచుకొని చేస్తే మా వ్యూహం ఫలించింది, ఓట్లు మాకు భర్తయం చేశాం, మా వాళ్ళు చెప్తే చేసామన్నారు. వైజాగ్ దగ్గర, రాజమండ్రిలో అనుకుంటా బహుశా, అమ్మవారి విగ్రహం తలని పడగొట్టారు. పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయి. ఎవడో బయటికి రావాలన్నారు. చివరికి లాక్కొస్తే గుడి పూజారి, ఎందుకు పడగొట్టేవారు నాయన, నీకేం అవసరం వచ్చిందిరా, నువ్వేగా పూజారివి అంటే డబ్బులు ఇస్తానన్నాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు, అందుకే పడగొట్టానని చెప్పాడు. జగన్ గవర్నమెంట్ లో జరిగింది ఇది. ఇవాళ మీరు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. అరే మాకు అది పరమ పాపం అనుకుంటాం, విగ్రహాలను ముట్టుకోవడం. మేము విగ్రహాల జోలికి రావడం పరమ పాపం అనుకుంటాం. వాటిని కన్నెత్తి చూసినా మాకు పాపమే అని మేము అనుకుంటాం. మేము ఎందుకు వస్తాం వాటి దగ్గరికి? మేము ఎందుకు వాటి మీద శాంటా క్లాస్ టోపీలు పెడతాం? జనాల నెత్తి మీద టోపీ పెట్టి అలవాటు మీకు వచ్చింది, దిక్కుమాలిన అలవాటు. మాకెందుకు ఉంటుందిరా అలవాటు? ఎప్పుడు చూసినా మా మీద బడి ఏడుస్తూ ఉంటారు. నేలకి జాన్ ఉండడు ఒక్కొక్కడు, లేకపోతే ఉంటే ఊర పందుల్లాగా కోస్తే ఊరు మొత్తం సరిపోయేంత ఉంటారు. మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ రాజ్యాంగం గురించి తెలీదు, చట్టాల గురించి తెలీదు. మనకి తెలిసింది కేవలం ఒకటే, ఏదన్నా ఎదురు తిరిగి అడిగితే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, లేకపోతే భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. సమాధానం చెప్పలేనప్పుడు ఏం చేస్తాం? తప్పు చేసి దొరికినటువంటి ఆడది భర్త అడిగితే అట ఏడ్చిద్దట. తప్పు చేసి దొరికినటువంటి భర్త ఏంట్రా నువ్వు చేసిందని భార్య అడిగితే కొడతాడట. అట్లుంటుంది వీళ్ళ వ్యవహారం. నిన్న చర్చిని పడగొట్టడానికి వెళ్ళిపోయారు, చర్చిని పాల్గొట్టడానికి వెళ్ళిపోయారు. మా అన్నమయ్య విగ్రహం మీద శాంటా క్లాస్ టోపీ పెడతారని ఎవరికి పట్టిందిరా దరిద్రం? అలా వేషాలు వేసేది ఎవరైనా ఉంటే మీరు, ఎందుకంటే మీకు ఒక పార్టీ ఏడ్చొచ్చింది, బీజేపీ పార్టీ అని ఓట్లు అడుక్కుంటారు దేవుళ్ళ పేరు చెప్పి. ఆ ఓట్ల కోసం మీరు చేస్తారు ఇట్లాంటి లుచ్చ రాజకీయాలు, లఫంగి రాజకీయాలు. మాకేం అవసరం ఉందిరా?
అలా మేము చేసేవాళ్ళం అయితే ప్రపంచ దేశాల్లో ఈ దేశానికి సంబంధించిన 1 కోటి మంది హిందువులు బతుకుతున్నారు. ఏ క్రైస్తవ దేశంలో అయినా ముస్లిం దేశంలో అయినా మతాన్ని బట్టి వాళ్ళని చంపుతున్నారు. చెప్పండి మీరు. అక్కడ గుళ్ళు కట్టుకొని గోపురాలు కట్టుకొని బంగారంలా బతుకుతున్నారు. ఏం బతుకుంటారా మీవి? 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని అక్కడ తిరుగుతున్నారు వాళ్ళు. ఈ దేశంలో హిందుత్వం గురించి మాట్లాడుతున్నటువంటి కీలకమైన నేతల పిల్లలు ముస్లింస్ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్ లో. అదే ఒక సగటు ముస్లిం చేస్తే దాన్ని జిహాద్ అంటున్నారు, లవ్ జిహాద్ అంటున్నారు. ఎప్పుడు మారుతారా? పెండ పెట్టుకుని తిరుగుతున్నారా మైండ్లో? మంచి మాటకో మంచి మనిషికో మాట, మంచి గుట్టుకో దెబ్బ అంటారు. ఎన్నిసార్లు చెప్తే బుద్ధి వచ్చిందిరా మీకు? మళ్ళీ అజయ్ బాబు నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, పెద్ద పోటుగాడు బయలుదేరావు. ఒక గుద్దు గుద్దే అరుగుద్దు వేస్ట్ అయింది నీ మొహానికి. ఈ సవాళ్ళు 10 సవాళ్ళు ఎందుకు కానీ రారాదు? ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం. లలిత్, నువ్వు నేను ఇద్దరం తెలుసుకుందాం, రారాదు? నీ తరపున హిందువులు, నా తరపున క్రైస్తవులు, ఇదంతా ఎందుకు? నీకు నాకే కదా వివాదం. ఇద్దరం నిలబడదామా? ఒక గదిలోకి వెళ్దామా? బలం కలిగినోడు బయటకు వస్తాడు, తెలివి కలిగినోడు గెలుస్తాడు కదా. చెత్త నా కొడక, మీకే వచ్చి మాట్లాడడం, మాకు రావురా మాట్లాడడం. ప్రతిదానికి ఎందుకు దారిని పోయే కంపెనీ ముడ్డికి తగిలించుకోవడం ఎందుకని ఆగుతున్నాం? మాకు చేతకాక కాదు. అరే మీకంటే ముందు మీరు ఇంకా ఇలాంటి ఫీల్డ్లోనికి రాకముందే ఈ లుచ్చాలపంగి పనులన్నీ కళ్ళారు చూసిన వాళ్ళం, చేసిన వాళ్ళం. నాయన మారు మనసు పొంది వాళ్ళ క్రీస్తులో బ్రతుకుతా ఉన్నాం. ముస్లింల మీద, క్రైస్తవుల మీద, దళితుల మీద పడి ఆడవకండి. కావాలంటే భిక్షం పంపిస్తాం, బతకండి. మీరు మీ చెత్త మొహాలు. తిన్నగా 10 నిమిషాలు చూస్తే వాంతి వస్తుంది ఒక్కొక్కటి మొహం. మీరు మాట్లాడుతున్నారు వాళ్ళ క్రైస్తవుల గురించి, ముస్లింల గురించి, దళితుల గురించి. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కులను రద్దు చేస్తారు. మీరు మన ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా ప్రవేశపెడతారు. ఇక్కడ హిందువులు మాత్రమే బతకాలా? క్రైస్తవులు, ముస్లింలు, దళితులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? కొడకల్లారా, వెన్ను పొసలు ఇరుగుతాయి ఒక్కొక్కడికి చెప్తా ఉన్నా.